స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మంజూరు చేసిన అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు లోకాయుక్త ఇస్తే వ్యవహారం చాలా దూరం పోయేలా కనపడుతోంది. చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడా సోమవారం ఈ అంశంపైన సమావేశమయ్యారు. లోకాయుక్త నియామకం పైన కూడా చంద్రబాబు నాయుడు ప్రధాన న్యాయమూర్తితో చర్చించారు అని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ రోజు జైభీం పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. జస్టిస్ మల్లికార్జునరావుకి ఒకవేళ లోకాయుక్త ఇస్తే మేము ఇంకా చాలా లోతుకు వెళ్లాల్సి ఉంటుంది, వీధి వీధిన పోరాటం చేసేందుకు కూడా తాము వెనుకాడబోమని కూడా అని చెబుతూనే జస్టిస్ మల్లికార్జునరావు పైన ఆయన తీవ్రమైన కొన్ని విషయాలు చెప్పారు, విమర్శలు చేశారు. వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు జస్టిస్ మల్లికార్జునరావు ధర్మాసనం ముందుకు వస్తే ఆ కేసులో వాదనలు వినిపించేందుకు నేనే స్వయంగా వెళ్ళాను. ఆ ఫైల్ చూడంగానే ఒక్కసారిగా మల్లికార్జునరావు ముఖంలో మారిపోయిన రంగులు మారిపోయాయి. 2 వారాలు వాయిదా వేస్తున్నాను, ఈ కేసు నేను ఇంకా చదవాలి అని చెప్పారు. లేదు సార్, మేము వాదనలు వినిపించడానికి రెడీగా ఉన్నామని తాను చెబితే నీకు ఇదొక్కే కేసు, నువ్వు చదువుకొని వచ్చి ఉంటావు, మాకు ఇదొక్క కేసా, మేము చదువుకోవద్దా అంటూ తొలుత 2 వారాల పాటు వాయిదా వేశారు. 2 వారాల తర్వాత వస్తే లేదు వేరే పని ఉండడం వల్ల ఈ కేసు ఫైల్ నేను పూర్తిగా చదవలేదు కాబట్టి ఇంకో 2 వారాలు వాయిదా వేస్తున్నానంటూ వాయిదా వేశారు. 3వ వాయిదాకు వచ్చేసరికి స్వయంగా న్యాయమూర్తిగా ఉన్న మల్లికార్జునరావే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి మీరు ఈ కేసును ఇంకా చదవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇంకో 2 వారాలు గడువు ఇస్తున్నానంటూ స్వయంగా మల్లికార్జునరావే ఎవరు అడగకపోయినా సరే మళ్ళీ 2 వారాల పాటు ఈ కేసును వాయిదా వేశారు. ఇక 4వసారి విచారణకు వచ్చిన సమయంలో నేను వాదనలు వినిపించడం మొదలు పెట్టిన తర్వాత ఒక 5 నెలల్లో రిటైర్ అయ్యే నాకు ఇలాంటి కేసులు ఎందుకు అంటూ జస్టిస్ మల్లికార్జునరావు మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ కేసులో అతడికి నోటీసులు ఇవ్వడానికి కూడా గజ వణికిపోయిన వ్యక్తి ఈ జస్టిస్ మల్లికార్జునరావు. అతని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అన్నది ఈ కేసు బట్టే అర్థమవుతుంది. చివరకు ఆ కేసు ఫైల్ అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన కేసు ఫైల్ను తీసుకెళ్లి రిజిస్ట్రీకి ఇస్తే మళ్ళీ 4 వారాల తర్వాత విచారణకు వస్తుందన్న ఉద్దేశంతో రిటైర్ అయ్యే వరకు తన ఛాంబర్లో తీసుకెళ్లి దాచిపెట్టుకున్నారు జస్టిస్ మల్లికార్జునరావు. ఎందుకండి ఇంకో 5 నెలల్లో రిటైర్డ్ అయిపోతాం, మాకెందుకు ఇలాంటివన్నీ, ఇది నేను తర్వాత చూసి చెప్తానండి. ఇది ఒక హైకోర్టు జస్టిస్ యొక్క యాటిట్యూడు. ఒక పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తికి నోటీసులు ఇవ్వటానికి కూడా గజ వణికిపోయేటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఉంటే ఏమని కేసులు ఇస్తామండి? ఆ రోజు ఆ బండిల్ తీసుకొని పదే వస్తుంది రిజిస్ట్రీకి వెళ్తే అని ఆ బండిల్ తీసుకుని జడ్జి గారి ఛాంబర్లో పెట్టుకొని 7 నెలల తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆ బండిల్ తీసి రిజిస్ట్రీకి ఇచ్చి వెళ్ళిపోయింది. రిటైర్ అయ్యే సమయంలో మాత్రమే ఆ కేసు ఫైల్ ని రిజిస్ట్రీకి అందజేశారు. ఇలా చేసిన వ్యక్తిని ఇక లోకాయుక్తగా నియమిస్తే ఏ మంత్రి మీదైనా అభియోగాలు వస్తే ఎవరన్నా ఫిర్యాదు చేస్తే ఆ మంత్రుల మీద జస్టిస్ మల్లికార్జునరావు లోకాయుక్తగా ఉంటే చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందా అని కూడా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వడం వల్లే ఆయనకి ఈ పదవి ఇస్తూ ఉన్నారని డైరెక్ట్ గా ఆరోపించడమే కాకుండా తాను చేస్తున్న ప్రతి వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నాను. చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, జస్టిస్ మల్లికార్జునరావు, మరో హైకోర్టు న్యాయమూర్తి వీళ్ళు ముగ్గురు ఒక అపార్ట్మెంట్ లో కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిపిన మాట వాస్తవం కాదా అని కూడా జడా శ్రవణ్ ప్రశ్నించారు. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తం ఆ రోజు ఆ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ఈ ముగ్గురు న్యాయమూర్తులు ఒకే చోట ఉండి సుదీర్ఘంగా చర్చలు జరిపారా లేదా అన్న దానికి సంబంధించి సిబిఐ దర్యాప్తు జరిపించాలి, వాళ్ళ సెల్ ఫోన్ లొకేషన్లన్నీ అక్కడ ఉన్నాయో లేదో కూడా తేలుతుంది అని జడా శ్రవణ్ ఆరోపించారు. స్వయంగా జస్టిస్ మల్లికార్జునరావే చెప్పారు రిటైర్ అయ్యే సమయంలో నేను జిల్లా జడ్జిగానే రిటైర్ అవుతాను అనుకున్నాను, ఎందుకంటే అప్పటికే 100 మంది సీనియర్లు ఉన్నారు కాబట్టి నాకు ఆ పదవి రాదు, హైకోర్టు న్యాయమూర్తిగా పదవి రాదనుకున్నాను. కానీ అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎన్వి రమణ కారణంగానే నాకు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం వచ్చింది, ఎప్పటికీ రుణపడి ఉంటానని కూడా స్వయంగా చెప్పారు. అంటే 100 మంది సీనియర్లను పక్కకు తోసేసి ఎన్వి రమణ సౌజన్యంతో ఇతడు హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు అన్నది జస్టిస్ మల్లికార్జునరావు వ్యాఖ్యలు బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతోంది. హైకోర్టులో సుదీర్ఘకాలం 10 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15 ఏళ్ల పాటు పనిచేసిన రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ పక్కకు తోసేసి కేవలం 2.5 ఏళ్ల పాటు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన మల్లికార్జునరావుకు లోకాయుక్తగా నియమిస్తూ ఉన్నారంటే ఇది కంప్లీట్ గా క్విడ్ ప్రోకో గాక మరేంటి? చంద్రబాబు నాయుడు గారికి ఈయన బెయిల్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకు లోకాయుక్త ఇస్తూ ఉన్నారు. లోకాయుక్త అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మంత్రుల మీద కావచ్చు, ఎవరి మీదైనా కానీ ప్రజలు ఫిర్యాదు చేస్తే వీళ్ళని మళ్ళీ ఈయన కాపాడుతారు. కాబట్టి మల్లికార్జునరావు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పదవి తీసుకోకూడదు. పదవి తీసుకుంటే మేము ఎంత దూరమైనా వెళ్తాం, వీధిన పోరాటాలు చేసేందుకు కూడా మేము సిద్ధపడతాం. ఎందుకంటే న్యాయ వ్యవస్థ అన్నది, లోకాయుక్త అన్నది స్వతంత్రంగా ఉండాలి. ఇలా క్విడ్ ప్రోకోలో భాగంగా పదవులు ఇచ్చుకుంటే ఇప్పటికే నాశనమైన వ్యవస్థలు ఇక మిగిలే ప్రసక్తి కూడా ఉండదు. కాబట్టి ఎంత దూరమైనా వెళ్తామని జడా శ్రవణ్ చెప్తున్నారు. సో ఇంత రచ్చ జరిగిన తర్వాత జడా శ్రవణ్ ఇంత ఓపెన్ గా చెప్తూ ఉన్న తర్వాత ఇదివరకే సాక్షి మీడియాలో కూడా
మొదటి పేజీలోనే ఒక పెద్ద కథనం వచ్చింది. ఇంత రచ్చ జరిగిన తర్వాత కూడా ఈ పదవిని జస్టిస్ మల్లికార్జునరావు తీసుకుంటే అది అన్యాయం అని చెప్పాలి. వ్యవస్థల మీద విశ్వసనీయత ఏమైపోయినా పర్వాలేదు, ప్రజల్లో నమ్మకం ఏమైపోయినా పర్వాలేదు, మనకు పదవులు ఉంటే చాలు అన్న ఒక స్వార్థంతో ఒక రిటైర్డ్ న్యాయమూర్తి వ్యవహరించారు అన్న ముద్ర పడుతుంది. మరి ఈ అంశంలో వెనక్కు తగ్గుతారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జస్టిస్ మల్లికార్జునరావు కావచ్చు, వెనక్కి తగ్గుతారా లేకుంటే ముందుకెళ్తారా అన్నదైతే చూడాలి. ఒక వ్యక్తికి జరిగే నష్టం కంటే ఒక వ్యవస్థకు జరిగే నష్టం అన్నది అసాధారణం. కాబట్టి వ్యవస్థకు నష్టం జరగకుండా ఉండాలంటే ఇంత జరిగిన తర్వాత జస్టిస్ మల్లికార్జునరావు లోకాయుక్త తీసుకోకుండా దూరంగా ఉండడం అన్నది మంచిది.